హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం సగ్గుబియ్యం పాయసం సేమియాతో ఎలా కాసుకుంటున్నాను ఏంటనేది వీడియో చూడండి. సో వీడియో చూసే ముందుగా మన వీడియోని చిన్న లైక్ అయితే ఇవ్వండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. సగ్గుబియ్యం, సేమియా, బెల్లం, పాల ప్యాకెట్ మనకి సేమియా పాయసానికి కావాల్సిన ఐటమ్స్. ఇప్పుడైతే బాండీ పొయ్యి పెట్టి సేమియాలు 1 కప్పు తీసుకున్నాను. ఇవి కాస్త కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా ఇలా వేపుకుందాం. కాస్తంత ఆయిల్ వేసుకొని ఇలా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఇవి అయితే వేపాను ఫ్రెండ్స్. ఇవి గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు పాలు అయితే కప్లోకి కార్చుకుంటున్నాను. పాలు అయితే చిన్న ప్యాకెట్ పాల ప్యాకెట్ తీసుకున్నాను. తీసుకొని దీంట్లో కాచి స్టవ్ మీద పెట్టుకున్నాను. ఈ కాస్త 2 పొంగులు వచ్చేదాకా కాసుకుందాం పాలు. చూసారుగా ఫ్రెండ్స్, పాలు 1 పొంగు అయితే వచ్చింది. మనం ఇందాకలైతే సగ్గుబియ్యం పాయసానికి ఎసురైతే పెట్టుకున్నాం కాబట్టి అవి అయితే తెరులుతున్నాయి. నేను 1 కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకుంటున్నాను. సగ్గుబియ్యం అయితే తీసుకున్నా. ఇదో వాటర్లో వేసాను. బాగా ఉడికించుకుందాం వీటిని. ఈ కాస్త ఉడికాక సేమియా వేసుకుందాం. అవి అయితే సగ్గుబియ్యం అయితే కాస్త ఉడికినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను 1 కప్పు సేమియా కొబ్బరి ముక్కలు కొన్ని ఇందులో యాడ్ చేస్తున్నా. ఒక కప్పు బెల్లం, కాచి పెట్టుకొని చల్లారి పెట్టుకున్న పాలు, అలా నల్లగా కనిపిస్తున్నాయి అని మాడిని అనుకోమాకండి, అవి కొబ్బరి ముక్కలు ఫ్రెండ్స్. పాలు పోసి బెల్లం అయితే వేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కాస్త బాగా 2 పొంగులు రావాలి. 2 పొంగులు వచ్చాక అప్పుడు దించుకుందాం యాలకుల పొడి వేసుకొని. చూసారుగా ఫ్రెండ్స్ మన సగ్గుబియ్యం పాయసం. సో ఇలా ఎందుకు ఈరోజు కాసానంటే
మా ఇంట్లో అందరికీ వేడి జలుబులు చేసినాయి. ఇలా బెల్లంతో సగ్గుబియ్యం సేమియాతో కాసుకుంటే వేడి జలుబులు తొందరగా తగ్గుతాయన్నమాట. ఇప్పుడైతే 2 యాలకుల పొడి కొట్టుకొని ఇందులో పెట్టుకున్నా. అది కూడా కాస్త వేసి ఇలా కలుపుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, మన సగ్గుబియ్యం పాయసం నేను ఎలా కాసానో. సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. నేనైతే దించి పక్కన పెట్టాను. సో ఇలా చేసుకుంటే తొందరగా మనకి ఎప్పుడైనా ఏడు జలుబు చేసినప్పుడు అలా కాసుకొని తాగితే అసలు ఏడు జలుబు కూడా తగ్గిద్ది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంక మా పిల్లలు మేము అందరం తలా గిన్నె తీసుకొని గిన్నెలు అయితే వేసుకుంటున్నాం. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ రేపు మేము ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.